ఆల్ గల్ఫ్ కంట్రీలో ఉండే ఇండియన్స్ అందరికీ నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. ఎందుకంటే నాకే ఇంతనా లేకపోతే మీరందరూ ఈ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తున్నారు. నాకు ఆన్సర్ కావాలి. ఆ క్వశ్చన్ ఏంటో, ఆ ప్రాబ్లమ్ ఏంటో వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమైపోతుంది. నేను మార్నింగ్ 8కి 7:30కి లేస్తాను. బ్రేక్‌ఫాస్ట్ చేస్తాను. ఆఫ్టర్‌నూన్ లంచ్ చేసేస్తాను. ఇంకా డిన్నర్‌కి కూడా ప్రిపేర్ చేసుకొని, చేసినటివన్నీ వాష్ చేసుకొని, నీట్‌గా కిచెన్ పెట్టుకొని, రిలాక్స్‌గా 1:30కో, 2:00కో రీల్స్ చూసుకోవడమో, ఇంటికి ఫోన్ మాట్లాడుకోవడమో, ఏదో మూవీ చూడడమో చేస్తాను. కానీ మా ఇంట్లో పిలిపిని వాళ్ళు, ఇథియోపియా వాళ్ళు నిద్రపోయి 12కి లేస్తారు, 1 గంటకి లేస్తారు. ఆ టైంలో మేడం వచ్చే ఎదురుగా ఏదో పని అంతా వాళ్ళే చేసేసినట్టు, ఎక్కడ పని అక్కడే పెట్టుకొని వాళ్ళెదురుగా పరిగెత్తుతూ అటు ఇటు ఏదో చేసేసినట్టు ఉద్ధరిస్తారు, డ్రామాలు వేస్తారు. అప్పుడు నేను రిలాక్స్‌గా ఫోన్ చూసుకుంటే నేను బ్యాడ్ అయిపోతాను. మేడం ఎదురుగా వాళ్ళేమో మేడం ఎదురుగా అప్రిషియేట్ అనిపించుకునేస్తున్నారు. ఈ ఓడమ్మ జీవితం ఏంట్రా బాబు! మేము పొద్దున్నే 7:30కి లేసి అన్నీ చేసుకుంటే నేను చెడ్డదాన్ని అయిపోతాను. వాళ్ళేమో మంచిగా అనిపించేస్తారు. మన ఇండియన్స్ అందరూ ఇంతే. ఫస్ట్ పని అయిపోవాలి. తర్వాత రిలాక్స్‌గా కూర్చోవాలి. కానీ వాళ్ళేమో అంత నిద్రపోయేది, తినేది టిక్ టాక్‌లు చేసుకొని మేడం వచ్చేటప్పుడు మాత్రం పని చేసి మంచిగా అనిపించేసుకుంటారు. ఇది నాకేనా లేకపోతే గల్ఫ్‌లో ఉండే ఇండియన్స్ అందరూ ఫేస్ చేస్తున్నారా? ఒకసారి కామెంట్ చేయండి ప్లీజ్. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కంపల్సరీ నాకు తెలపండి. నేనే ఇంతనా? అరే మరి ఏంట్రా బాయ్, మన జీవితాలు ఇంతేనా? ఎప్పుడూ ఇంతే బాధనా? అర్థం కావట్లేదు. కామెంట్ ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.